ఆఫీస్కి వెళ్ళొస్తానని చెప్పడానికి నీ మొహం చూస్తుంటేనే భయమేస్తుందేంటి? ఎందుకలా మిడిగుడ్లేసుకుని చూస్తున్నావు? ఏంటి మిడిగుడ్లేసుకొని చూస్తున్నానా? అవును మరి. కావాలంటే మొబైల్ మిర్రర్లో చూపిస్తాను చూడు. హలో, మీకు అలాగే ఉంటుంది. ఇందాకేమన్నారు లోపల? నేనే ఉన్నాను. మీ చెల్లెలు యాడ్ గురించి చెప్తే మీరేమన్నారు? నేనే ఉన్నాను. ఉన్నదేగా అన్నాను. ఏంటి ఉన్నదే అన్నారా? అంటే ఆ యాడ్ ఎంత చండాలంగా ఉందా? ఏ మాటకు ఆ మాట చెప్పాలి. కొన్నిసార్లు అబద్ధం చెప్పి అవతలి వాళ్ళని సంతోషపరచడం కంటే నిజం నిష్ఠూరంగా ఉన్నా చెప్పి నిజాయితీగా నిలబడ్డం బెటర్. మీరిలా పాత సినిమాలో హీరోలాగా భారీ నిజాయితీగా నటించక్కర్లేదు. మీ గుండెల మీద చేవేసుకొని చెప్పండి, యాడ్ ఎంత చండాలంగా ఉందా? గుండెల మీద చేసుకుని కాదు, నా మనసులో ఉన్న మాట చెప్తా. ఆ యాడ్ని నేను కూడా రిలీజ్ చేయకూడదని ఎప్పుడో డిసైడ్ అయ్యాను. శృతి నిన్న డిసైడ్ అయింది. మంచి పనైంది అనుకున్నా. ఏంటి యాడ్ రిలీజ్ చేయకూడదని అనుకున్నారా? అంటే అంత చండాలంగా చేశాననే కదా? ఇదిగో నీకు గొప్ప రహస్యం చెప్తా. ఆ యాడ్ గనక రిలీజ్ అయితే చూసే జనం మన కొత్త కాఫీ ప్రోడక్ట్ని కొండం అటుంచితే అసలు కాఫీ తాగడమే మానేస్తారు. ఇదిగో నిజం చెప్తే నువ్విలా కోపంగా చూడకూడదు. నిజం చెప్పినందుకు అప్రిషియేట్ చేయాలి. అవును, మీరు నా యాడ్ని తక్కువ చేసి మాట్లాడతారు. నేనేమో చెప్పట్లు కొట్టి అప్రిషియేట్ చేయాలి. మీరు మీ చెల్లెల్ని సంతోషం పెట్టడం కోసం నిజాయితీగా చేసిన యాడ్ని కూడా తక్కువ చేస్తారా? నన్ను పనిలో ఉంచి పక్కన పెట్టేశారు. ఇప్పుడు నా యాడ్ని కూడా పక్కన పెట్టేస్తారనుకోలేదు. అది నా యాడ్ అని చెప్పడం కాదు, ఎంత బాగా చేశానో తెలుసా? ఇదిగో ఇదిగో నువ్వు మరీ అంత హట్ అయిపోకు. ఇప్పుడు అసలు విషయం చెప్తా. నువ్వు యాడ్ బ్రహ్మాండంగా తీసావు, కానీ నేనే అందులో దిష్టిబొమ్మలా ఉన్నాను. ఆ యాడ్ కనుక బయటికి వెళ్ళిందనుకో, నా పరువు కూడా వెళ్ళిపోద్ది. ఏం కాదు, మీరు చాలా బాగున్నారు, చక్కగా ఉన్నారు. ఏ మోడల్కి మీరు తీసిపోరు తెలుసా? థ్యాంక్ యూ. మరి ఆ యాడ్ని ఎందుకు టెలికాస్ట్ చేయకూడదు? చూడు, శృతి పంతానికి పోయి ఆ యాడ్ని వద్దంటుంది. అది నాకు క్లియర్గా తెలుసు. నువ్వు అసలు ఈ ఇంట్లో ఏ గొడవ ఉండకూడదని నీ ఉద్యోగాన్నే పక్కన పెట్టేశావు. నీ ఉద్యోగం కంటే నీ సెల్ఫ్ రెస్పెక్ట్ కంటే ఏది ముఖ్యం కాదు. నువ్వు వాటినే పక్కన పెట్టి ఇంట్లో గొడవలు లేకుండా అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నావు. ఇప్పుడు మళ్ళీ ఆ యాడ్ గురించి గొడవ పెట్టుకుని ఇంట్లో గొడవ పెట్టదలుచుకోలేదు. అందుకనే శృతి ఏం చెప్పినా వెరీ నైస్, వెరీ గుడ్ అని సింపుల్గా నవ్వుతూ అప్రిషియేషన్ ఇచ్చి వచ్చేశాను. ఏంటి అలా చూస్తున్నావు? ఏం లేదు. మరి ఆఫీస్కి వెళ్ళరానా? మరి యాడ్ని టెలికాస్ట్ చేయొద్దా? వద్దు, ఆ యాడ్ని మన దగ్గరే జాగ్రత్తగా ఉండని. మనమే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండొచ్చు. సరే వెళ్ళనా? అలాగే, జాగ్రత్త. బాయ్. ముందు చూడండి. భగవంతుడా, నా భర్త ఎలా ఉండాలని ఇంతకాలం కోరుకున్నానో ఇప్పుడు అలా ఉన్నారు. ఆయన నాతో అలా ఉంటున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. కానీ ఆ ఆనందం వెనక ఒక తెలియని భయం ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఇలాగే ఉంచు స్వామి.